రీసెంట్ పాస్ట్గా పూనం పాండే తన డెత్ని ఫేక్ చేసింది, అంటే చనిపోకముందే చనిపోయినా అని చెప్పేసింది ఆమె. కరెక్ట్. సో ఇండియాలో ఆడవాళ్ళలో ఉన్న క్యాన్సర్ మనం చూస్తే మోస్ట్ కామన్ ఏది నెంబర్ 1 అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. రెండవదిగా మనం చూస్తే భయం అయితే ఎగ్జాజరేట్ చూస్తారా, లేకపోతే క్యాన్సర్ లిటరలీ లోపల ఎట్లా ఉంటుంది? స్మోకింగ్ గురించి ఈరోజు మీరు చూడండి, యూత్లో ప్రత్యేకంగా ఆడవాళ్ళలో స్మోకింగ్ సంఖ్య పెరుగుతాం. మీరు సిగరెట్ కాల్చడం లేదు, కానీ మీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుంటే పక్కన కూర్చున్నారు, ఒక కంపెనీ ఇస్తున్నారు అంతే. మన దేశంలో 70 to 80% క్యాన్సర్స్ స్టేజ్ 3, స్టేజ్ 4 డిటెక్ట్ అవుతాయి. చుట్టుపక్కల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియదు, సోనాలి బింద్రే హీరోయిన్, ఇట్లా యువరాజ్ సింగ్ క్రికెటర్, ఇట్లాంటి వాళ్ళకి అయితే మనకు అర్థమవుతుంది, అరే క్యాన్సర్ వల్ల ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అని. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎందుకు అవుతుంది క్యాన్సర్ వల్ల హెయిర్ లాస్? చాలా భయంకరమైన ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అని దాంట్లో ఎవరు ఒక ఆన్సర్ ఇస్తారు, వాళ్ళ రిలేటివ్స్కి వచ్చిందంట. తనకి వచ్చే ఛాన్స్ 80% వరకు ఉందని చెప్పి ముందుగానే బ్రెస్ట్ తీపిచ్చేసుకుంది, ఓవరీస్ తీపిచ్చేసుకుంది. శంకర్ దాదా MBBSలో ఒక సీన్ ఉంటుంది డాక్టర్, ఏంటంటే పరేష్ రావల్ తను చెప్తుంటాడు, పేషెంట్తో ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెంచుకుంటామో తన కూతురిని పైన ఆపరేట్ చేయాలనిపిస్తే ఒక రకంగా చేయి వణుకుతుంది. ఎవరికైనా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఏమైనా టెస్ట్స్ ఉంటాయా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో మన గెస్ట్ డాక్టర్ చిన్నబాబు, ఆంకాలజిస్ట్. క్యాన్సర్ అనేది ఎంత డేంజర్ అంటే మనకు తెలియకుండానే మనల్ని తినేస్తూ ఉంటుంది లోపల. చాలా మటుకు మనం వింటుంటాం కదా, స్టేజ్ 4 క్యాన్సర్లో మాకు బయటకు వచ్చింది, లేదా ఎండ్ స్టేజెస్లో బయటకు వచ్చింది అని. అట్లా రాకుండా క్యాన్సర్ పైన అవేర్నెస్ని పెంచడానికి నా వంతు ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్. నచ్చితే లైక్ చేసి ఎవరికెవరికైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చేసేయండి. హలో డాక్టర్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు డాక్టర్ చిన్న? ఐఎమ్ ఫస్ట్ క్లాస్ రోహిత్, థ్యాంక్ యూ. సో పాడ్కాస్ట్కి ఎంటర్ అయ్యే ముందు, డిస్కషన్స్ అంతా స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో ఉంది డాక్టర్, క్లియర్ చేసుకోవాలని. రీసెంట్ పాస్ట్గా పూనం పాండే తన డెత్ని ఫేక్ చేసింది, అంటే చనిపోకముందే చనిపోయినా అని చెప్పేసింది ఆమె. కరెక్ట్. సో ఎందుకు చెప్పింది అని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోయింది, ఆ అవేర్నెస్ కోసం నేను ఇట్లా చేసిన అని చెప్తాను. అంటే చేయాలనుకుంటే ఏ క్యాన్సర్కైనా చెప్పొచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని, ఏదైనా చెప్పొచ్చు. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు, అండ్ అంటే ఏం స్పెషాలిటీ ఉంది దానికి? ఐ థింక్ రోహిత్, ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ని అవేర్నెస్ తీసుకురావడంలో డెఫినెట్గా ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే అయ్యింది. అంటే ఎందుకు ఫేక్ చేసింది, పబ్లిసిటీ కోసం చేసిందా, వాజ్ ఇట్ రియల్లీ నెసెసరీయా ఇది మరి అనేది కొంత డిఫరెంట్ వ్యూస్ ఉండొచ్చు. కానీ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, మిగతా క్యాన్సర్స్కి ఎందుకు చేయలేదు, సర్వైకల్ క్యాన్సర్ కోసం ఎందుకు చేసింది? ఐ థింక్ అక్కడ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఎందుకంటే క్యాన్సర్స్ అన్నిటిలో కూడా ఒక మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్, అంటే మనం నివారించదగ్గ క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్. అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, సర్విక్స్ అంటే. సో దీన్ని యూట్రస్ యొక్క మౌత్, అది ఓకే, ముఖద్వారం, స్టార్టింగ్ గర్భాశయం యొక్క ముఖద్వారం. సో కనుక దీన్ని మన జీవిత కాలంలో లేకుండా చేయగలం. ఇట్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్కి మనకి ఒక మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, గత 25 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉంది, కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ కాదు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అంటే కొంచెం కంగారు పడతారు, ఏంటి ఏమైనా హార్ట్ ప్రాబ్లం వస్తుందా, లేకుంటే వేరే ఏదైనా తొందరగా తయారు చేసి రకరకాలుగా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ HPV వ్యాక్సిన్ అటువంటిది ఎప్పటి నుంచో ఉంది, సో సేఫ్గా ఉంది. సో ఒక వ్యాక్సిన్ ద్వారా ఒక క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇండియాలో ఆడవాళ్ళలో ఉన్న క్యాన్సర్ మనం చూస్తే మోస్ట్ కామన్ ఏది నెంబర్ 1 అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. రెండవదిగా మనం చూస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. మరి దీన్ని నివారించడానికి మనకు మార్గం ఉంది, చేయలేకపోతున్నాం. సో తను ఒక సెన్సేషనైజ్గా దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టుగా కొంత మరి కొంచెం ఆక్వర్డ్ వేనే, డెఫినెట్గా నేను ఏదో మంచి వే ఆఫ్ డూయింగ్ అని నేను ఎండార్స్ చేయట్లేదు, కానీ ఒక పర్పస్ అయితే ఉంది దీంట్లో. సో కనుక మనం ప్రత్యేకంగా మరి మన ఈ పాడ్కాస్ట్ వాచ్ చేసే వ్యూవర్స్ నేను చెప్పేది ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెసేజ్ ఇది వాచ్ చేసిన ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇండియాలోనే ఒక 1/3 ఆఫ్ ద వరల్డ్స్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ మన దగ్గర అవుతున్నాయి, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇవి. సో దీన్ని మనం నివారించడానికి ఆవిష్కారం ఉంది. దీన్ని మనం కంప్లీట్గా అంటే 99% అని దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా మనం చూస్తే ఇంకా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ అని డిక్లేర్ చేయబోతున్నారు.
చాలా ముందుగానే వాళ్ళు దీని గురించి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ మొదలుపెట్టారు. సో కనుక మనం 2030 కల్లా మరి మనం సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ స్ట్రాటజీ అని చెప్పి WHO పెట్టింది. దీన్ని మనం చేయాలంటే అసలు ఆ దగ్గరలో కూడా మనం లేము. మనం ఒక పక్కనేమో చాలా అడ్వాన్స్డ్, మన గ్రోత్ రకరకాలుగా మన గురించి ఎకనామీ గురించి మాట్లాడుకుంటాం, కానీ కొన్ని ప్రాక్టికల్ సింపుల్ విషయాలు మనం చూస్తే ఖచ్చితంగా ఇంకా లాంగ్ వే టు గో. కనుక మనం అందరం కలిసికట్టుగా వస్తేనే ఇది సాధ్యం. సో ఐ థింక్ నేను పూనం పాండేకి ఎఫర్ట్స్ని అయితే ఐ అప్రిషియేట్, బికాస్ దీనివల్ల అట్లీస్ట్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, ఒక కన్వర్సేషన్. ఇదేంటి, ఎందుకు అలా చేసింది, మనకి దీనివల్ల ఏమైనా మనం ఎలా నివారించవచ్చు, ఏదో కొంత డిస్కషన్ అయితే వచ్చిందిగా. ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ ఈరోజు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆమె చేసిన ఏదో ఒక, ఇట్ మే బి సిల్లీ, ఇట్ మే బి రకరకాల జడ్జ్మెంట్, మార్కెటింగ్ అనుకోవచ్చు, కానీ ఇట్ స్పార్క్డ్ కన్వర్సేషన్. సో కనుక నేనేమంటానంటే ఇది వి హ్యావ్ టేక్ యాక్షన్ నౌ, ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, నాట్ ఏదో చూద్దాంలే తర్వాత పోస్ట్ పోన్ చేయడం కాదు. ప్రత్యేకంగా నా వ్యూవర్స్ కూడా నేను చెప్పేది అయితే ఏంటంటే ఇది చాలా ఫండమెంటల్ అండి. దీన్ని ఇది ఏదోలే పర్లేదు మాకు అప్లికబుల్ కాదు అని చెప్పి పక్కన పెట్టేసి విషయం కాదండి. మీరు అన్నారు ఇన్ఫెక్షన్స్ టైంలో వస్తుంది అని, అంటే రూరల్ ఏరియాస్లో ఇట్లాంటి ప్యాడ్స్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండకపోవడం వల్ల ఆ డైరెక్షన్లో వస్తుందంటారా, సమ్ ర్యాండమ్ ఇన్ఫెక్షన్? లేదండి, ఇది హ్యూమన్ ప్యాప్లో వైరస్ అనేటువంటిది ఎట్లా అంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అది. సో ఇది యూజువల్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత మరి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో 80% ఈ యొక్క ఇన్ఫెక్షన్ కనబడుతూ ఉంటుంది. కొంతకాలం ఉంటుంది, కొంతమంది వెళ్ళిపోతుంది, కొంతమందిలో అది పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉండి అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో కనుక ఇప్పుడు ఇది రేర్ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో HIV లాగానో హెపటైటిస్ B లాగానో ఏదో వింతైన ఇన్ఫెక్షన్ వచ్చింది వీళ్ళకు, అలాంటిది కాదు HPV. ఇది చాలా సర్వసాధారణంగా ఉన్నటువంటి యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అది. ఇది ప్రివెంటబుల్ కాబట్టి మరి పెళ్లి కాకముందు, సెక్షువల్ యాక్టివిటీ కన్నా ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవాలి. 11 to 12 yearsకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్తూ ఉంటాం. అట్లీస్ట్ 2 doses, కొన్నిసార్లు 3 doses కూడా చెప్తాము ఏజ్ని బట్టి. ఈ WHO ప్రకారం అయితే 1 dose తీసుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్ ఇట్ విల్ గో లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ ఇదే క్యాన్సర్ అవేర్నెస్ నుంచి నాకు అనిపిస్తుంది ఏ మూవీ థియేటర్లో చూసినా కూడా గవర్నమెంట్ ఒక మంచి పని ఏం చేసిందంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక స్మోకింగ్ పైన యాడ్ రన్ చేస్తారు. దాన్ని మనం ఫన్నీగా ముఖేష్ యాడ్ అని అది ఇది అనుకుంటాం, బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది దాంట్లో ఎంత ఎగ్జాజరేట్ చేసి చూపిస్తారో డాక్టర్, అంటే విండ్ పైప్ని కట్ చేసి దానిలోంచి తార్ చూపించడము, అండ్ కెమెరా పెట్టి లోపలికి వెళ్తున్నప్పుడు అంటే భయం అయితే ఎగ్జాజరేట్ చూస్తారా, లేకపోతే క్యాన్సర్ లిటరలీ లోపల ఎట్లా ఉంటుంది అట్లా కాదు? రోహిత్, మీరు ఒక విషయం చెప్పండి నాకు, నిజంగా అది చూసి భయపడతారంటారా? యాక్చువల్లీ జోక్స్ వేసుకుంటున్నారు. భయం. ఇప్పుడు మనం సిగరెట్ ప్యాక్ మీద 50%, 30%, 50%, 60% స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి పెద్ద పెద్ద అసలు ఆ మౌత్ ఓరల్ క్యాన్సర్ అల్సర్ అది చూస్తే నిజంగా భయపడి వెళ్తే అలా ప్యాకెట్ ముట్టుకోకూడదు. మరి అంటే ప్రయత్నము ఏంటి, అట్లీస్ట్ దీనివల్ల దీని యొక్క పర్యవస్థలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగా అలాగే ఉంటుందంటే అదేమి అంటే ఎగ్జాజరేషన్ ఏం కాదు. ఇప్పుడు ట్యూమర్ అనేటువంటిది ఖచ్చితంగా మరి అది బ్లీడ్ అవుతుంది, లోపల గ్రోత్ బ్లాక్ కలర్ ఉంటుంది, ఎందుకంటే స్మోక్డ్ కంటెంట్, టార్ ఇదిలో ఉన్నటువంటి కెమికల్స్ ఇవన్నీ కూడా మరి అక్కడ డిపాజిట్ అవుతాయి. సో నేను అనేది ఏంటంటే క్యాన్సర్ గురించి ఏదో చూపిస్తే భయపడి చేసేది అనేది కూడా కాదు. ఇట్స్ ఆల్ ఇన్ ద బిహేవియరల్ అప్రోచ్. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఎస్పెషలీ మీరు రోహిత్ యువర్ రైట్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్మోకింగ్ గురించి. ఈరోజు మీరు చూడండి యూత్లో ప్రత్యేకంగా ఆడవాళ్ళలో స్మోకింగ్ సంఖ్య పెరుగుతూ ఉంది. యూ గో టు ఎనీ పబ్స్, నెంబర్ ఆఫ్ పబ్స్ మరి హైదరాబాద్లో మనం చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. ఏమండి? సో అన్లిమిటెడ్ ఫుడ్, డయట్, తర్వాత మరి మన యొక్క స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మీరు చూడండి. ఈ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ మనకి లైఫ్ స్టైల్లో చెప్పాలండి క్యాన్సర్కి. సో అంటే వైల్డ్ ముఖేష్ అని చెప్పి తమాషాగా మాట్లాడుకోవడం పక్కన పెడితే ఒక సీరియస్ మెసేజ్ అయితే దీంట్లో ఉంది కదా. అంటే ఒక ఎఫర్ట్ ఆర్ మేబీ ఇప్పుడు అప్పుడైతే సోషల్ మీడియాలు ఇవన్నీ లేవు, ఈ పాడ్కాస్ట్లు లేవు అప్పుడు, రైట్? అప్పుడు ఓన్లీ మాసెస్కి ఏదైనా కన్వే చేయాలంటే థియేటర్స్ ద్వారా చేయాలి కాబట్టి అట్లా మొదలుపెట్టి స్టిల్ ఈవెన్ నౌ అది కంటిన్యూ చేస్తున్నారు. నేనేమంటానంటే అసలు అదొకటే ప్లాట్ఫామ్ కాదు కదా. మీరు ఫోన్ చేతిలో పెట్టుకుంటే ప్రపంచం మీ చేతిలో ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ అంతా మీ చేతిలో ఉంది. సో అంటే ఇట్ మే నాట్ బి రెలవెంట్ యాజ్ మచ్ యాజ్, అందుకే జోక్ అయిపోయింది ఇప్పుడు, రైట్? అంత రెలవెంట్ కాకపోవచ్చు, బట్ మెసేజ్ ఈజ్ రెలవెంట్. ఓకే, ద వే యూ కమ్యూనికేట్ మే చేంజ్.
ఏమండి సో Also మెథడ్ మే doctor- చేంజ్ బట్ మెసేజ్ ఈజ్ రెలవెంట్. సో ట్యూమర్స్ అన్నారు కదా డాక్టర్, అంటే కొంచెం డీప్ వెళ్తే ఎట్లా ఉంటాయి డాక్టర్ ట్యూమర్స్ అంటే, అసలు ఎందుకు ఫామ్ అవుతాయి ట్యూమర్స్ బ్రీఫ్గా? ఓకే, ట్యూమర్లో 2 రకాలు ఉంటాయండి రోహిత్. ఒకటి ఏంటంటే బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే అవి సాధారణమైనటువంటి కణుతులు, అంటే నాన్ క్యాన్సరస్. ఒకటి క్యాన్సరస్, ఇంకోటి నాన్ క్యాన్సరస్. బినైన్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కణితి ఉంది నాకు, చెయ్యి మీదనో లేకపోతే వీపు మీదనో ఎక్కడో, అదే సైజులో ఉంది, 20 ఏళ్ళ నుంచి అలాగే ఉంది, అది బినైన్ లంప్. అది ట్యూమరే టెక్నికలీ, బట్ ఇట్ ఇస్ నాట్ మ్యాలిగ్నెంట్ కాదు, అంటే క్యాన్సర్ కాదు. మల్టిప్లై అయితే క్యాన్సర్ అన్న. క్యాన్సర్ అంటే ఏంటంటే ర్యాపిడ్గా కణాల విభజన జరిగితే దాన్ని క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే ఏంటి? ట్యూమర్ ఇస్ నాట్ క్యాన్సర్. ట్యూమర్ క్యాన్ బి క్యాన్సర్, ట్యూమర్ కెన్ బి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్ అన్నాను, 2 రకాలుగా ఉంటాయి, రైట్? సో మ్యాలిగ్నెన్సీ అంటాం. లేకుంటే క్యాన్సర్ అంటే ఏంటి అంటే శరీరంలో ఉన్న ఏ భాగంలో అయినా కూడా కణాలు నియంత్రణ లేకుండా విభజన చెందుతాయి. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, స్కిన్ ఊడిపోయింది, కింద ఎక్కడో యాక్సిడెంట్లో పడ్డాం, ఒక 1 వీక్లో ఆ నార్మల్ సెల్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక స్కాబ్ ఫార్మ్ అవుతుంది, స్కార్ ఉంటుంది, తర్వాత పైన లేయర్ వెళ్ళిపోతుంది, కొత్త సెల్స్ వస్తాయి. అక్కడ అది అయిన తర్వాత కూడా డివిజన్ అవుతుంది, అక్కడ కణాల విభజన ఎక్కడ ఆగిపోతుంది, హీలింగ్ అవ్వగానే ఆగిపోతుంది. అంటే పక్కనున్న సెల్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి, కొన్ని సెల్స్ ఇక్కడ చనిపోయినాయి, ఇప్పుడు మనం వాటిని మల్టిప్లై అవి మనం రీప్లేస్ చేయాలని మెసేజ్ వెళ్తుంది. అదే ఎప్పుడైతే రీప్లేస్మెంట్ అయిపోయిందో అప్పుడు కూడా మళ్ళీ ఒక మెసేజ్ ఏమవుతుంది, స్టాప్ డివైడింగ్. సో ఇప్పుడు క్యాన్సర్ ఏమవుతుందంటే ఈ యొక్క సిగ్నలింగ్ సిస్టంలో తేడా వచ్చింది. సిగ్నలింగ్ సిస్టమ్ తేడా అంటే ఏంటి? కీప్ డివైడింగ్ ఆర్ డోంట్ స్టాప్ డివైడింగ్, అంటే పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ. సో అప్పుడు ర్యాపిడ్గా గ్రో అయ్యేటప్పుడు ఒక కణితి ఏర్పడుతుంది, క్విక్గా వస్తుంది, తక్కువ టైంలో వస్తుంది. ఒక చోట పెరిగాక మళ్ళీ అక్కడి నుంచి అది వేరే చోటకి పాకేటువంటి స్వభావం దానికి వస్తుంది. దాన్ని మెటాస్టాసిస్ అంటాం. లింఫ్ నోడ్ ద్వారా పోవచ్చు, బ్లడ్ ద్వారా పోవచ్చు, అట్లా బోన్స్ కానీ, లంగ్స్ కానీ, లేక లివర్లో కానీ, సో ఇట్లా ఆర్ లింఫ్ నోడ్స్ కానీ, ఇట్లా ఒక చోటని మరో చోట కూడా పాకుతుంది అనమాట. సో అంటే ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ గురించి మనం మాట్లాడుతున్నాం. బినైన్ ట్యూమర్ అనేది ఎక్కడికి స్ప్రెడ్ కాదు, అక్కడే ఉంటుంది, నాన్ క్యాన్సరస్. సో ర్యాపిడ్గా డివైడ్ అయినటువంటి కణాలు ర్యాపిడ్గా మరి అవి మల్టిప్లికేషన్ అవుతూ నియంత్రణ లేదు, ఇదే సింపుల్గా చెప్పాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్. ఓకే, సో రెడ్ బదులు గ్రీన్ వచ్చింది అనుకుందాం సిగ్నల్, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ పక్కన గ్రీన్ ఉంది, వాళ్ళు వస్తున్నారు, చివరికి ఏమవుతుంది, అక్కడ జామ్ అవుతుంది, ఒక లంప్ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అట్లనే అవుతుంది అన్నమాట. సో సిగ్నలింగ్ ఫెయిల్యూర్, స్టాప్ ఆర్ కీప్ డివైడింగ్. అంటే ఒక పక్కన ఇంకో రకంగా చెప్పాలంటే మీకు యాక్సిలరేటర్ ఫెయిల్ అయింది అనుకోండి, నొక్కేసే ఉన్నారు, స్పీడ్కి వెళ్ళిపోతుంది, ఆగట్లేదు, వెనక్కి రావట్లేదు థ్రాటిల్, లేదా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది, బండి ఆగట్లేదు. ఇది లోపల జరుగుతుంది, ఇది కణాల్లో న్యూక్లియస్లో జీన్స్లో జరిగేటువంటి సిగ్నలింగ్ సిస్టమ్ ఇది. సో ఒక్కొక్క సైట్లో జరగవచ్చు, ఏ సైట్లోనే జరగచ్చు. ఇది ఎక్కడ బాడీలో ఎక్కడ ఉంది అంటే ఎక్కడన్నా అవ్వచ్చు, ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నెయిల్. మన తల వెండికలు గోల్డ్ తప్ప బాడీలో ఇంకెక్కడన్నా కూడా జరగవచ్చు, కానీ అన్ని చోట్ల కామన్గా కనబడదు. సర్వసాధారణంగా ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే ముఖ్యంగా మగవాళ్ళలో నోటి క్యాన్సర్ కామన్, కారణం మనకు అందరికీ తెలుసు, మళ్ళీ అదే ముఖ్య స్టోరీ చెప్తారు. కానీ చూడండి, అంటే ఇట్స్ సో రిలవెంట్ కదా, ఇంత ఒక కాజ్ వల్ల ఇంత అవుతుంది, దాన్ని నివారించుదామా అంటే సంహౌ కలెక్టివ్గా దాని గురించి ఎఫర్ట్ లేదేమో అని అనుకుంటా. సో ఈ స్మోకింగ్ గురించి మాట్లాడారు కదా మీరు, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో నాన్ స్మోకింగ్ జోన్స్ అని, అక్కడ అసలు స్మోకే చేయొద్దు, లాఠీ పట్టి కొడతారు కూడా. సో అట్లాంటి ఏరియాస్లో కొన్ని స్టేజెస్లో మనకి ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు తాగడమో లేకపోతే అట్లా ఉన్నప్పుడు వాళ్ళొక్కరి వల్ల అక్కడ ఉన్న 10 మందికి స్మోక్ వస్తుంది. రైట్, వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాడి గారు తాగేది నాకేమంత అవ్వదు అని అనుకుంటారు. బట్ ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అట్లా ప్యాసివ్ వాళ్ళకి కూడా, అంటే వాళ్ళేం సంబంధం లేదు, వాళ్ళకి జస్ట్ అట్లా ఉన్నారు, రోడ్ మీద పోయే వాళ్ళే అనుకోండి. షూర్, అంటే రోహిత్ ఒకటి, ఇప్పుడు మనం దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం, ఓకే, ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అంటాం దీన్ని. అంటే మీరు సిగరెట్ కాల్చడం లేదు, కానీ మీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుంటే పక్కన కూర్చున్నారు, ఓకే, కంపెనీ ఇస్తున్నారు అంతే. కానీ లెట్ మీ టెల్ యూ, దీనివల్ల కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే లంగ్ క్యాన్సర్స్లో మనం ఓవరాల్గా చూస్తే ఒక 25% లంగ్ క్యాన్సర్స్ సెకండ్ హ్యాండ్ స్మోక్లో వస్తున్నాయి. ఏం చేసి ఉండరు పాపం వాళ్ళు, అంటే ఏం చేసి మరి వాళ్ళు కూడా స్మోక్ చేశారుగా, అంటే
వాలంటరీగా ఏం చేయట్లేదు. అది వాలంటీర్గా తీసుకున్నట్టు మీకు తెలుసు. మరి ఇప్పుడు చూడండి, ఆ సైడ్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో స్మోక్లో, ఆ సైడ్ స్ట్రీమ్లో ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి. అంటే సైడ్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు మెయిన్గా ఎవరైతే వదులుతున్నారో తీసుకుంటున్నారో దాని పక్క నుంచి స్ట్రీమ్ వస్తుంది స్మోక్. ఆ సైడ్ స్ట్రీమ్లో కూడా ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి. అంటే అలాగంటే డైరెక్ట్గా స్మోక్ చేస్తేనే బెటర్ మీకు సైడ్ స్ట్రీమ్ కన్నా ఎందుకు అనుకోవద్దు. మీకు అర్థమవుతుందా? అంటే మోర్ దాన్ 50 known toxins are there in smoke. బెంజిన్స్ లాంటివి చాలా లాట్ ఆఫ్ ప్రూవన్ టాక్సిన్స్ ఇవి కదా. ఇట్స్ ఎ పాయిజన్. ఏంటంటే ప్రాబ్లం విత్ స్మోకింగ్ ఏంటంటే నికోటిన్ అనేది చాలా అడిక్టివ్. చాలా అడిక్టివ్ అంటే విత్ చిన్న మోతాదు అది బ్రెయిన్కి ఎంత స్టిమ్యులేట్ చేస్తుందంటే దాన్ని వదలలేకపోతూ ఉంటారు. ఆ యొక్క డిపెండెన్స్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ క్యాన్ బి ఈక్వల్లీ డేంజరస్ అనేటువంటిది. ఒక 1/4 రిస్క్ అనేది సెకండ్ హ్యాండ్ స్మోకర్స్కి ఉంది. సో కనుక మనం దాన్ని ఎంతైనా దూరంగా ఉండటం మంచిది. స్మోకింగ్ చేస్తుంటే మీరు వెళ్ళి చేసిరండి, మనం కొంచెం దూరంగా ఉండటం మంచిది. అండ్ ఇంకొకటి డాక్టర్, ఈ క్యాన్సర్స్ గురించి ఎప్పుడు మాట్లాడినాం మనము, స్టేజ్ 1 అని వింటాము, స్టేజ్ 4 అని వింటాము, లేదా ఫైనల్ స్టేజెస్ అని వినేస్తాం. మరే మంచి జాతిలో అంటే మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది, జారిపోయింది వాళ్ళు అని అంటారు. అంటే ఒక ఆర్గన్ తీసుకోండి డాక్టర్, సింప్లిసిటీ కోసం ఏదో ఒక ఆర్గన్, లంగ్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ కానీ ఏదో ఒక ఆర్గన్ తీసుకొని స్టేజ్ 1 అంటే ఏంటి, అది అక్కడ నుంచి స్టేజ్ 2 ఎప్పుడవుతుంది, స్టేజ్ 3 ఎప్పుడవుతుంది, 4 మాకు 4 వరకే తెలిసి ఇంకేమన్నా ఉంటాయా? ఓకే, దాని ఇన్ జనరల్ ఐ థింక్ రోహిత్ మంచి ప్రశ్న ఇది. ఏంటంటే మన డిస్కషన్లో దిస్ ఇస్ అ గుడ్ కన్వర్సేషన్. బికాస్ స్టేజ్లు బట్టి రిజల్ట్ ఉంటుంది అందరికీ తెలుసు. అడ్వాన్స్ స్టేజ్ ముదిరిపోయింది అనేది సర్వసాధారణంగా వింటూ ఉంటాం. ఎందుకు అంటే మన దేశంలో 70 to 80% క్యాన్సర్స్ స్టేజ్ 3, స్టేజ్ 4 డిటెక్ట్ అవుతాయి. లాస్ట్ స్టేజ్. వెరాజ్ వెస్టర్న్ వరల్డ్లో అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతాయి. సో దట్ ఇస్ ద రీజన్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ స్టేజ్ అంటే లంప్ వరకే ఉంది, చిన్న లంప్ ఉంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో అప్ టు 2 centimeters T1 స్టేజ్ అంటాము. 2 to 5 centimeters ట్యూమర్ ఉంటే T2 స్టేజ్ అంటాము. ఓకే, మోర్ దాన్ 5 centimeters ఉంటే T3 అంటాము. ఓకే, అలాగే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అయితే అంటే లేకుంటే నిప్పుల్ రిట్రాక్షన్ అయిపోయి లేకుంటే ఒక చొట్ట పడిపోవటము అట్లా వేరే పక్కన ఉన్న సరౌండింగ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ దాన్ని T4 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్ ఆరం పిట్లోకి ఒకవేళ లింఫ్ నోడ్స్కి పాకింది అనుకుంటే N1 అంటాం ఫస్ట్ ఒక నోడ్కి అయితే. ఎక్కువ లింఫ్ నోడ్స్కి వెళ్తే N2 అంటాము. సో అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ 1 అనేటువంటిది లోకలైజ్డ్ అర్లీ డిసీజ్. స్టేజ్ 2 కూడా లోకలైజ్డ్ కొంచెం పెద్దగా ఉంది సైజు. స్టేజ్ 3 అంటే ఏంటి, లోకో రీజనల్ డిసీజ్. అంటే ఎక్కడైతే లంప్ ఉందో అక్కడ ఉంటూ చుట్టుపక్కల పాకింది. నియర్ బై స్ట్రక్చర్స్ లింఫ్ నోడ్స్ ఆరంపెట్లో లింఫ్ నోడ్స్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, స్టేజ్ 4 అంటే లోకో రీజనల్ కాదు. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. అంటే దూర ప్రాంతాలకి అది పాకింది. దూరంగా వెళ్ళడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్కి వెళ్ళింది, లంగ్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు బ్రెస్ట్లో నుంచి లంగ్స్కి వెళ్ళడము, బోన్స్లోకి వెళ్ళడము, లివర్లోకి వెళ్ళడము, లేకపోతే శరీరం వేరే భాగంకి వెళ్ళిందంటే దాన్ని స్టేజ్ 4 అంటాం. బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకో. సో స్టేజ్ 4 అనేటువంటిది ప్రాక్టికల్గా చెప్తే ఇన్క్యూరబుల్. అంటే అన్ని చాలా చాలా ఆర్గన్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది అది. లిమిటెడ్ డిసీజ్ ఉండి కొంతమందికి మాత్రమే కొంతమందిలో లిమిటెడ్ డిసీజ్ స్టేజ్ 4లో కూడా చాలా మందిలో మనం క్యూర్ చూస్తాం. అంటే 100% స్టేజ్ 4 అంటే ఎవరికి ఏం కాదండి అని కాదు. ఇప్పుడు మన మధ్య మీరు వినే ఉంటారు, సిద్ధు చాలా సెన్సేషనలైజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి లెమనేడ్ తీసుకుంటేనే కొన్ని ఆహార పదార్థాలు మార్చుకోవటం వల్ల నేను స్టేజ్ 4 3% ఛాన్స్ ఇచ్చారు డాక్టర్స్ అని చెప్పి. ఐ థింక్ ఇదంతా ఏంటంటే ఎగ్జాజరేషన్ అండ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను నేను. డయట్ ఇంపార్టెంటే. నేను డయట్ రోల్ లేదు జబ్బు ప్రివెన్షన్ అని చెప్పట్లా. కానీ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి ఉట్టి డయట్తోనే క్యాన్సర్ పోయింది అంటే ఇవన్నీ చేయడం ఎందుకండి? ఐ బి ద ఫస్ట్ పర్సన్ టు సే ఓకే లెట్స్ డూ దట్. అంతే కదా. అంటే మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది కొన్నిసార్లు. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా కొన్ని డిస్కషన్స్, కొన్ని ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు అన్నెసరీ. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను తెలుసా, ఆ యొక్క సెన్సేషన్ న్యూస్ వల్ల ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇంకా ముందే మనకు లేట్ స్టేజ్లో వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తెలిసా కూడా అది తిన్నాం ఇది తిన్నాం లెమనేడ్ తాగండి రకరకాలు ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు. అవన్నీ తీసుకుని ఇంకా మొదలు పెట్టుకుని వస్తారు. అప్పుడు మనం ఇంకేం చేయలేం. సో అంటే కాజింగ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. అంటే మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు.
ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్స్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ అంటే ఏది సెల్ అవుతుంది అది ఇవ్వకూడదు. చాలా మంది అదే చేస్తుంటారు. అంటే ఐ నో యువర్ ప్యాషన్ ఐ అప్రిషియేట్, ఎందుకంటే యువర్ యాజ్ రియల్ యాజ్ ఇట్ క్యాన్ బి, దట్స్ వాట్ కదా మన ఆర్ఆర్ఆర్ అంటే అది కదా, యూఆర్ రియల్. సో అంటే అన్నెసరీగా భయపెట్టద్దు, అన్నెసరీగా ఏదో ఒక క్రెడిట్ కోసమో లేకుంటే వ్యూవర్షిప్ కోసమో ఏదో, ఐ థింక్ దట్స్ నాట్, దానివల్ల చాలా డ్యామేజ్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు స్టేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, స్టేజ్ 4 గురించి మనం మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కరెక్ట్. సో అర్లీ స్టేజ్లో ఒక మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఇనఫ్. లైక్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1లో చాలాసార్లు ఉట్టి సర్జరీ సరిపోతుంది, జస్ట్ ఆ పార్ట్ తీసేస్తే సరిపోతుంది లోకల్. అదే పెరిగే కొలది మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే లింఫ్ నోడ్స్ క్లియరెన్స్, లేకుంటే కీమోథెరపీ యాడ్ చేయడము, తర్వాత రేడియోథెరపీ యాడ్ చేయడము, ఇవన్నీ కూడా మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ పెరిగే కొలది అన్నీ యాడ్ అవుతాయి. సో మనకి అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మొదటి 2 దశల్లో ఉంటే 90% అండ్ అబౌవ్ క్యూర్ రేట్స్. స్టేజ్ 3 అంటే 70% వరకు ఉంది. స్టేజ్ 4లో 5 years సర్వైవల్ రేట్ యావరేజ్గా 30 to 40% ఉంటుంది. లైఫ్ స్పాన్ పొడిగిస్తాం కానీ బట్ యూఆర్ నాట్ గ్యారంటీకి క్యూర్. సో బికాస్ అన్ని ఆర్గన్స్కి ఆ క్యాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి కష్టం అంటున్నారు. కరెక్ట్, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంది కాబట్టి చాలా కొన్ని క్యాన్సర్లు స్టేజ్ 4 కూడా రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, లేకుంటే లింఫోమస్ అని ఉంటాయి, అవి చాలా ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి, అలాగే ర్యాపిడ్గా రెస్పాన్స్ కూడా వస్తుంది మెడిసిన్స్కి. అలాంటివి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో కూడా రెస్పాన్స్ ఉన్నాయి. సో నేను వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇప్పుడు ఏంటంటే అని నార్మల్గా చెప్పాలి, లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 క్యాన్ వి క్యూర్ ఇట్ అంటే టెక్నికలీ థియరిటికలీ స్పీకింగ్ ఇట్ ఇస్ నాట్ క్యూరబుల్. కానీ కొత్త మందుల ద్వారా లంగ్ క్యాన్సర్ ఇది వరకు 3 to 6 months అంటే ఎక్కువ అనేది స్టేజ్ 4లో. అలాంటిది ఇప్పుడు టార్గెట్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అని రావటం వల్ల 8 years 10 years కూడా బతుకుతున్నారు స్టేజ్ 4లో. ఓకే, సో అంటే కొత్త మందుల వల్ల అడ్వాన్స్మెంట్స్ వల్ల కూడా డెఫినెట్గా లాంజివిటీ పెరుగుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్సో మచ్ బెటర్. ఇది వరకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, ఇప్పుడు కొత్తగా వచ్చే మందులు అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రైట్, సో అంటే స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్, అర్లీ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ముందు దశలో కనుగొంటే క్యాన్సర్ పూర్తిగా మనం జయించవచ్చు. ఓకే, సో మీరు ఇంతకుముందు కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నారు కదా. సో ఎవరైనా క్యాన్సర్ స్టేజెస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ట్రీట్మెంట్ అంటే మనం కీమోథెరపీ అని వింటాం. ఆ ట్రీట్మెంట్ గోత్రూ అవుతున్నప్పుడు అంతసేపు వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది. అంటే మనకి చుట్టుపక్కల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియదు, సోనాలి బింద్రే హీరోయిన్, ఇట్లా యువరాజ్ సింగ్ క్రికెటర్, ఇట్లాంటి వాళ్ళకి అయితే మనకు అర్థమవుతుంది అరే క్యాన్సర్ వల్ల ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అని. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎందుకు అవుతుంది క్యాన్సర్ వల్ల హెయిర్ లాస్ కీమోథెరపీ చేసుకుంటూ ఉంటే? రైట్, అంటే హెయిర్ లాస్ అనేటువంటిది కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్. సో అంటే కీమోథెరపీలో ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అని కూడా మీరు అడగవచ్చు. కీమోథెరపీ ఏంటంటే డ్రగ్స్ బేసికల్గా ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలని చంపుతుంది. కీమోథెరపీ డ్రగ్స్ ఏం చేస్తున్నాయి, ఏ కణాలు అయితే ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయో వాటిని చంపుతున్నాయి. ఓకే, సెల్ సైకిల్ని అరెస్ట్ చేస్తుంది మెడిసిన్, దాని పర్పస్ అది బేసిక్. సో ఇప్పుడు ఇది ట్యూమర్ కణాలు మాత్రమే ఇవి అని దానికి డిస్క్రిమినేషన్ ఉండదు. ఇప్పుడు హెయిర్ అనేది కూడా ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్. బక్కల్ మ్యూకోసా ఉంది, లేకుంటే ఇంటెస్టైన్లో ఎపిథీలియం ఒక లేయర్ ఉంటుంది, మ్యూకోసా అంటాం, అంటే ఒక లేయర్ మనకి ఇంటెస్టైన్ అంతా కూడా కవర్ చేస్తే ఒక తోడుగా అనమాట అది. సో ఆ సెల్స్ ఎవ్రీ 48 hours రీప్లేస్ అవుతుండే మనకు నార్మల్గా. సో ఫాస్ట్గా డివైడ్ అయ్యే కణాలు అవి, అందుకే డైరియా ఎక్కువ వస్తుంది కొంతమందికి, హెయిర్ లాస్ కీమో చేస్తున్నాం డైరియా, చాలా కొన్ని మెడిసిన్స్ డైరియా ఎక్కువ వస్తుంటుంది. సో హెయిర్ లాస్ ఎందుకంటే హెయిర్ ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అవి. సో కాబట్టి డిస్క్రిమినేషన్ ఉండదు దాంట్లో. బేసిక్గా కొత్త సెల్స్ రానికుండా హెయిర్ని చంపేస్తున్నాం, కీమో చంపేస్తుంది కాబట్టి ఉన్న హెయిర్ పడిపోతుంది. ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ బాడీలో ఎక్కడ ఉంటే అవన్నీ కూడా చనిపోతాయి. సో కొలాటరల్ డ్యామేజ్ ఇది, రెండు సైడ్ ఇది కొలాటరల్ డ్యామేజ్. ఇది క్యాన్సర్ అది ఎఫెక్ట్ అవుతున్న క్యాన్సర్ కణాలు ఎక్కడైతే డివైడ్ అవుతాయి అక్కడ కూడా మిగతా పార్ట్లో కూడా ఎక్కడైతే ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయో వాటిని కూడా అది కొలాటరల్గా డ్యామేజ్ చేస్తుంది. సో అందుకు హెయిర్ లాస్. బట్ ఒకటి ద మెసేజ్ మనకి మన వ్యూవర్స్కి రియల్ మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే హెయిర్ లాస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ హెయిర్ లాస్ ప్లీజ్. అంటే చాలామంది ఎంతసేపు మన మైండ్లో ఏముంటుంది, ఇంకా జుట్టు ఊడిపోయి ఒక బాల్డ్ హెడ్, బాల్డ్ ఇది మొత్తం అసలు ఐబ్రోస్ లేకుండా ఒక నెగిటివ్ ఒక ఇమేజ్ని క్యారీ చేస్తాం. వన్స్ యూ ఫినిష్ ద ట్రీట్మెంట్ విత్ ఇన్ 3 months నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు స్టాప్ చేయట్లేదు, మెడిసిన్ ఇవ్వట్లేదు కదా. మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రం పడుతుంది, మెడిసిన్ స్టాప్ చేశాక నార్మల్ హెయిర్ గ్రో అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్.
చాలా మంది అది కూడా అపో నాకు జుట్టుకి రాదు, నా పని ఇంతే, ఇట్లా ఉండే దానికోసం కూడా భయపడి తీసుకోరు చాలా మంది. ట్రీట్మెంట్ కూడా మానేస్తారు దానివల్ల కూడా భయపడి. సో ఇట్ ఈస్ రివర్సిబుల్, ఇది పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఈ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దాని సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాము డాక్టర్. సో నేను ఒక చోట చదివిన ఏంటంటే అక్కడ క్వశ్చన్ అడుగుతారు కదా, విచ్ ఇస్ ద డెడ్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్, అంటే ఏది చాలా భయంకరమైన ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అని. దాంట్లో ఎవరు ఒక ఆన్సర్ ఇస్తారు, వాళ్ళ రిలేటివ్స్కి వచ్చిందంట బోన్ క్యాన్సర్. అంటే ఒక ఇమేజ్ పెడతారు డాక్టర్, ఇమేజ్లో ఏముంటుందంటే ఏదో ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద బోన్ తీసుకొని ఆ బోన్ ఫోటో పెడితే ఆ బోన్ పైన మొత్తం ఇట్లా షార్ప్గా ఉంటుంది. అంటే వాళ్ళు అంటారు మా రిలేటివ్ బతుకున్నన్ని రోజులు ఇంత పెయిన్తో ఉన్నారు, ఇక్కడ స్కల్ నుంచి మొత్తం అంతా ఉంటుంది అని అన్నారు. బట్ నేను ఏమడుగుతున్నా అంటే బోన్ క్యాన్సర్ అయినా డెడ్లియెస్ట్ ఫామ్, ఇంకేమైనా ఉందా దాని గురించి? అంటే క్యాన్సర్లో అన్ని నేను ఇందాక చెప్పాను 200కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. ఏ భాగంలోనే రావచ్చు, హెయిర్ నెయిల్ తప్ప అన్నాం కదా. సో ఉట్టి బోన్ క్యాన్సరే అగ్రెసివ్ చాలా అనేది ఏం లేదు. ఇప్పుడు అంటే స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అని ఒకటి ఉంది, అది చాలా ర్యాపిడ్గా గ్రో అయ్యేటువంటి క్యాన్సర్ అనమాట. అందుకే లంగ్ క్యాన్సర్లో 2 రకాలు ఉంటాయి, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. మామూలుగా లంగ్ క్యాన్సర్ అంటే కొంచెం అగ్రెసివ్ డిసీజ్. ఓకే, దీంట్లో స్మాల్ సెల్ అనేటువంటిది ఇంకా చాలా అగ్రెసివ్. నాన్ స్మాల్ సెల్లో మీకు స్క్వామస్ సెల్ కార్సినోమా అని, అడినో కార్సినోమా, చాలా ఇంకా మనం యూ డోంట్ హ్యావ్ టు నో ద డీటెయిల్స్, కానీ రకాలు ఉన్నప్పుడు కూడా స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అనేటువంటి చాలా అగ్రెసివ్. అలాగే మరి హై గ్రేడ్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ట్యూమర్స్ అని ఉంటాయి, కార్సినోమస్ బ్రెయిన్ అని కాదు, ఎక్కడన్నా రావచ్చు అవి కూడా. ఓకే, సో మల్టిపుల్ సైట్స్లో రావచ్చు. సో అవి అగ్రెసివ్ టైప్స్. అంటే నేను ఏమంటానంటే ఏ పార్ట్లోనా కానీ ది అవుట్కమ్ ఫర్ క్యాన్సర్ ఎట్లా డిపెండ్ అవుతుందంటే బయాలజీ ఆఫ్ ద డిసీజ్ అంటాం. అంటే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి క్యాన్సర్ యొక్క మరి అంటే విరులెన్స్. ఇప్పుడు కోవిడ్లో మనం చూసాం కదండి, విరులెన్స్ ఏ టైపు ఎక్కువ విరులెంట్ అని చూస్తాం, అన్ని వేరియంట్స్ విరులెంట్ కాదు, రైట్? అట్లనే డిసీజు ఒకే స్టేజ్లో ఉన్నా కూడా దాని యొక్క రెస్పాన్స్, దానికి గ్రోత్ రేట్ కెన్ బి డిఫరెంట్, అంటే అగ్రెసివ్నెస్ కెన్ బి డిఫరెంట్. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఇద్దరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. ఒకరికి పెయిన్ వస్తుంటుందేమో, పెయిన్ అని కాదు, అంటే అది ఎంత ఫాస్ట్గా అది వెళ్ళొచ్చు, ఏంటి దాని యొక్క ఎంత డబ్లింగ్ టైం ఎంత ఉంది, ఈచ్ పర్సన్ కెన్ బి డిఫరెంట్, ఒకేలాగా ఇద్దరిలో ఉండదు. అర్థమైంది? అంటే దాని యొక్క అగ్రెసివ్నెస్. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాము, ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఆ వేరియబుల్స్తో పలానా వ్యక్తిలో పలానా జబ్బు ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, ఇది తిరగబడే అవకాశం ఉందా లేదని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో కనుక బయాలజీ ఆఫ్ ద డిసీజ్ డిటర్మైన్స్ ద అవుట్కమ్స్. రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ వ్యక్తిలో ఉన్నటువంటి జబ్బు యొక్క పొగరు ఎంత ఉంది, రైట్? ఏ జెనెటిక్ మార్ప్స్ ఉన్నాయి, ఎంత అగ్రెసివ్ వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్ క్వశ్చన్ అవ్వచ్చు డాక్టర్, బట్ ఎందుకు వస్తుంది డాక్టర్ ఈ క్యాన్సర్? మీరు అన్నారు అది ఏదో సిస్టమ్ మల్టిప్లికేషన్ అనే సిస్టమ్ సిగ్నలింగ్ డిస్టర్బ్ అయ్యేసరికి వస్తుంది అన్నారు, బట్ అక్కడ ఎందుకు? ఎస్, ఐ థింక్ వెరీ మీరు రియల్ క్వశ్చన్స్ అంటే ఇదే మరి రియల్ రోహిత్. అంటే రియల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రైట్? వాట్ రియలీ యూనో ట్రిగ్గర్స్ ఇట్ అని అనుకుంటే, ఆన్సరు వెరీ కాంప్లెక్స్ ఇది. అంటే ఒక 1 వర్డ్లో చెప్పిన ఆన్సర్ కాదు ఇది. ఇప్పుడు క్యాన్సర్ మల్టీ ఫ్యాక్టోరియల్, అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ కారణాలు మనం చూస్తే మొట్టమొదటిగా చాలామంది జన్యుపరంగా వస్తుంది, హెరిడిటరీ అనుకుంటారు, వంశపారంపర్యంగా వచ్చేది. వంశపారంపర్యంగా వచ్చేది 5 నుంచి 10% మాత్రమే. మీరు ఏంజలీనా జోలీ గురించి మీరు ఉంటారు, రైట్? షీ వాజ్ యూనో వెరీ సెలబ్రిటీ, అండ్ తను వాళ్ళ మదర్కి వాళ్ళ అత్తకి బ్రెస్ట్ ఓవరియన్ క్యాన్సర్ ఉంది కాబట్టి తిను కూడా ఆ యొక్క బ్రాకా జీన్ మ్యుటేషన్ తనలో ఉంది కాబట్టి తనకి వచ్చే ఛాన్స్ 80% వరకు ఉందని చెప్పి ముందుగానే బ్రెస్ట్ తీపిచ్చేసుకుంది, ఓవరీస్ తీపిచ్చేసుకుంది, రిస్క్ రిడక్షన్ సర్జరీ చేయించుకుంది. అంటే భవిష్యత్తు తనకు వస్తుందని భయంతో, ఎందుకంటే రిస్క్ ఇస్ వెరీ హై, ఎందుకంటే ఫ్యామిలీలో ఆ జీన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ 5%, అది 5 to 10% మాత్రమే హెరిడిటరీ, రైట్? స్పొరాడిక్ అంట, మిగతా కారణాల వల్ల వచ్చేటువంటిది 90 to 95%. అది మోస్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు మీరు అడిగారుగా క్యాన్సర్, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ స్టైల్. ఈరోజు మన జీవన శైలి ఎలా ఉంది మన అందరికీ తెలుసు. లైఫ్ స్టైల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ యువర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్లో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, టొబాకో స్మోకింగ్ కావచ్చు, చూయింగ్ కావచ్చు, అంటే సిగరెట్ కాల్చడం మాత్రం కాదు, పొగాకు నమలటం. ఇండియాలో ఎస్పెషల్లీ యూత్లో మనం చూస్తాం కదా,
ఈ యొక్క పొగాకు నమలడం అనేది చాలా కామన్ హ్యాబిట్ ఇప్పుడు కూడా, రైట్. అది ప్రివెంటబుల్ కాదు. 40% వరకు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. అది నిజంగానే మరి ప్రభుత్వాలు గట్టి డిసిషన్ తీసుకుని టొబాకోని బ్యాన్ చేస్తే 40% ఎలిమినేషన్ ఒకదాంతో అయిపోతుంది, రైట్. సో ఇంకా కారణాలు చూస్తే ఆల్కహాల్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, రైట్. ఈ మధ్యన అది ఇంక దాని గురించి చెప్పక్కర్లేదు. జనాలు ఏవేవైతే ఎంజాయ్మెంట్ అనుకుంటారో అవన్నీ క్యాన్సర్ అంటున్నారు మీరు. అంటే అది ఇప్పుడు ఒకటండి, నేను చెప్పేది భయపెట్టే ఉద్దేశం కాదు. మనం నేను అనేది అసలు అంటే ఇప్పుడు ఆల్కహాల్ గురించి ఎంత లిమిట్ అయితే కరెక్ట్ సేఫ్, ఏంటి ఎన్ని పెగ్స్ అది సేఫ్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. నథింగ్ లైక్ సేఫ్ డోస్. ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఒక ఆయన నేను ఎప్పుడు చెప్తా సామాన్యంగా, దర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్ అని, రైట్. సో అట్లా అని చెప్పి ఏదో సేఫ్గానే అసలు ఆల్కహాల్ దూరంగా ఉండటం ద బెస్ట్ ఆప్షన్, పొగాకు దూరంగా ఉండటం బెస్ట్ ఆప్షన్. అంటే క్యాన్సర్కి మన కారణాలు చూస్తుంటే ఒక పక్కన మన లైఫ్ స్టైల్ కారణాలు, ఇంకొక పక్కన ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్లో సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా వస్తుంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, రైట్, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ అడల్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ దాంట్లో వచ్చేస్తున్నాయి. అలాగే మరి మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం. సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలో వైరస్ ఇన్ఫెక్షన్, రైట్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్, రైట్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఫర్ స్టమక్ క్యాన్సర్, రైట్, సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఫర్ లివర్ క్యాన్సర్. ఇట్లా ఒక 3-4 ఎప్స్టీన్ బార్ వైరస్, కొన్ని లింఫోమాస్ అని వస్తుంటాయి, నాట్ వెరీ కామన్ మన దగ్గర. సో ఇవి కొన్ని ఇన్ఫెక్షన్స్, రైట్. సో సమ్ ఇన్ఫెక్షన్స్, సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మెయిన్గా నేను చెప్పాను. కార్సినోజన్స్ అంటాం వీటిని, అంటే క్యాన్సర్కి కారణమైనటువంటి వస్తువుల్ని కార్సినోజన్స్ అంటాం. సో ఇవేం చేస్తాయి ఈ సబ్స్టెన్స్? అరే సరే పొగాకు సేవిస్తున్నాడు, బట్ క్యాన్సర్ ఎందుకు రావాలి? అందులో ఉన్న కెమికల్స్ ఏం చేస్తాయంటే ఈ సెల్ సిగ్నల్స్ని ఆల్టర్ చేస్తాయి. ఇప్పుడు కణము డివిజన్ అవుతున్నప్పుడు ఈ యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసైడ్ అయి ఉంటుంది, ఏ మాలిక్యూల్తో అటాచ్ అవ్వాలని. సో ఈ యొక్క కార్సినోజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అటాచ్మెంట్ని తేడా చేస్తాయి, ట్రిగర్ చేసి దాన్ని ఆల్టర్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఒక సిగ్నల్ బదులు ఇంకో సిగ్నల్ వస్తుంది. అర్థమైందా? స్టాప్ అని ఉండే సిగ్నల్ కీప్ డివైడింగ్ అయిపోతుంది, మారిపోతుంది. బికాస్ ఈ యొక్క కార్సినోజన్ ఏం చేసింది, ఈ యొక్క ఆల్టరేషన్ చేసింది సీక్వెన్స్ని. దాన్ని మ్యూటేషన్ అంటారు. మనకు చూసారు ల్యాండ్ మ్యూటేషన్, డాక్యుమెంట్స్ గురించి అనుకుంటాం కదా. మ్యూటేషన్ అంటే ఏంటి, ఒక సెల్లో ఉన్నటువంటి మన డిఎన్ఏలో ఉన్నటువంటి యొక్క కణాల యొక్క ఏదైతే సీక్వెన్స్ ఉండాలో అది మారిపోయింది, పేరు మార్చినట్లు మ్యూటేషన్ చేయించుకుని, అట్లనే అది చేంజ్ అయ్యింది సీక్వెన్స్. అది చేంజ్ అయితేనే అది వేరే సిగ్నల్ ఇస్తుంది. మీరు అంటుంటే ఇంకోటి గుర్తొచ్చింది డాక్టర్. నేను ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఒక హాట్ వాటర్ని ఒక పర్సన్ దాన్ని గ్లాస్లో పట్టుకొని ఇట్లా పోయాలి. వాళ్ళు చాలా ఎక్కువ స్మోకింగ్ చేస్తారు, వాళ్ళు పట్టుకొని ఇట్లా పోయలేకపోతున్నారు, పట్టుకుంటే వణికిపోతుంది వాళ్ళ చేయి. నేను అనుకున్నా వేడిగా ఉందేమో చేయలేకపోతున్నారేమో, నేను పట్టుకొని వెళ్తే నేను బాగానే పోసేస్తున్నాను బికాస్ ఐ డోంట్ స్మోక్. అంటే ఎందుకు డాక్టర్ ఆ చేయి కూడా షివర్ అయిపోతున్నాయి? అంటే స్మోకర్స్లో ప్రత్యేకంగా కొంచెం అడ్రినల్ డ్రైవ్ అనేది ఉంటుంది. సో సింపథెటిక్ ఓవర్ యాక్టివేట్ అంటే కొంచెం ఇక బాడీలో ఇక సింపథెటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉంటుంది వల్ల ఆ యొక్క అడ్రినల్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల వీళ్ళకి ఆ యొక్క షివరింగ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్. డిఫరెంట్ అనుకోండి, బట్ నాకు సడన్గా ఏదో గుర్తొచ్చింది. అండ్ మీరు అనే లైఫ్ స్టైల్లో చాలా మటుకు ఏముంటుంది డాక్టర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉంటే, ప్యాకేజ్డ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటుంటే క్యాన్సర్కి దారితీస్తుంది అని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే, చమత్కారం ఏంటంటే, గూగుల్లో ఏం సెర్చ్ చేసినా కూడా రైస్ క్యాన్ ఐ గెట్ క్యాన్సర్ ఇఫ్ ఐ ఈట్ రైస్ అని సెర్చ్ చేస్తే అది కూడా రైస్ తినడం కూడా క్యాన్సర్ దారితీస్తుంది అని రాస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే జనాలకి ఇట్లాంటివన్నీ చదివేసరికి ఏం తిన్నా క్యాన్సర్ వస్తుంది, ఎందుకు లేదు లైట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటున్నారు. నిజంగా ఏం చేసినా దానికి మనకు తెలియకుండానే వస్తుందా క్యాన్సర్? మనకు తెలియకుండా క్యాన్సర్ వచ్చే రిస్క్ హెరిడిటరీ 5-10%. మిగతా ఒక 10%. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము మా వాళ్ళు ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఎప్పుడు ఆల్కహాల్ లేదు, మంచి హ్యాబిట్స్ అయినా కూడా ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే ఇందులో మన ఆలోచన ఒకటి, 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో స్మోకర్స్ ఎంతమంది, నాన్ స్మోకర్స్ ఎంతమంది చూస్తే 90 మంది స్మోకర్స్ ఉంటారు. 10 మంది 10% నాన్ స్మోకర్లు కూడా రావచ్చు. వాళ్ళకి వేరే ఏదన్నా కార్సినోజన్ ట్రిగ్గర్ అయ్యి
దానివల్ల ఇక ట్యూమర్ అయ్యి ఉండొచ్చు. అంటే నాన్ స్మోకర్స్ ఇక అలవాటు లేని వాళ్ళకి ఎవరికి క్యాన్సర్ రాదండి అని చెప్పడానికి లేదు, కానీ రిస్క్ ఈజ్ లెస్ కదా. 100లో 10% ఎక్కువ, 90% ఎక్కువ. అంటే సో దట్స్ వేర్. అంటే ఇప్పుడు మనం దాన్ని జస్టిఫికేషన్ వాడుకుంటారు చాలామంది. అరే ఆయన అన్నీ ఏం లేదు, అంత అలా బతికిండు, క్యాన్సర్ వచ్చిపోయింది, ఎందుకు వచ్చింది, శుభ్రంగా వస్తే చూద్దాంలే అని చెప్పి దీన్ని జస్టిఫికేషన్గా వాడుకుని అడిక్ట్ అవుతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదని అనుకుంటాను. సో అంటే ఏది తిన్నాను క్యాన్సర్ అయినా అంటే కాదు, నాట్ నెసెసరీలీ. ఎందుకు ప్రతిదీ క్యాన్సరస్ కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్కి మంచి ట్రాక్షన్ వస్తుంది. ప్రత్యేకంగా వెజిటేబుల్ డైట్, అంటే వెజిటేరియన్ డైట్ కోసం చాలా అక్సెప్టెన్స్ వచ్చింది ఇప్పుడు గ్లోబల్గా. ఇక్కడ మన ఇండియాలోనే కాదు, వెస్టర్న్ కంట్రీస్లో కూడా వేగన్ డైట్ అంటే మంచిది అనేటువంటి అక్సెప్టెన్స్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం హిస్టారికల్గా వేగన్ డైట్ ఇండియాలో మనం ఫాలో చేస్తున్నాం దాన్ని. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో అందుకే దాంట్లో ఏంటంటే ఒక ట్రిగర్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. సో కనుక డయట్ చాలా ఇంపార్టెంట్. యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అదే అవుతాం మనం, కరెక్ట్. సో కనుక మనం ఇంకొకటి కొన్ని ఇప్పుడు ఎప్పుడూ రోజు కొలత వేసి తినాలంటే అందరూ తినలేం కదండి. ఇప్పుడు ఏదో ఒక రోజు ఫ్యాటీ ఫుడ్, ఏదో ఒక రోజు ఇక యూనో ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటాం. బట్ మోతాదు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. నథింగ్ లైక్ పాయిజన్ డిపెండ్స్ ఆన్ డోస్ అన్నట్టు. రోజు అదే ఎక్కువ మోతాదులో కన్సంప్షన్ చేస్తే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. సో కనుక ఇన్ఫర్మేషన్ నెట్లో ఉన్నంత మిస్ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడా లేదు. ఇప్పుడు మీరు ఏ సిమ్టమ్స్ వచ్చి కొట్టినా కూడా మీరు నాకు ఎలా ఉంది అలా ఉంది 4 సిమ్టమ్స్ పెట్టండి, వెయిట్ లాస్ అవుతుంది, నాకు కొంచెం ఎక్కడన్నా చిన్న బ్లీడింగ్ అయింది, వెయిట్ లాస్ అని కొడితే మీకు క్యాన్సర్ లక్షణం అని కొడితే అవును క్యాన్సర్ లక్షణం వస్తుంది. మీకు ఏ సిమ్టమ్స్ కొట్టండి దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి వస్తుంది. అది అందుకే దాన్ని కామెడీ అవుతుంది. సో కనుక మనం అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సర్చ్ ఇంజిన్, వాళ్ళ ఉన్న డేటా బేస్ బట్టి సర్చ్ వస్తుంది తప్ప అది అథెంటిక్ కాదు, అది ఆర్టిఫిషియల్. అది సో దట్ ఇస్ నాట్ ట్రూ. మనం ఏం చేస్తాం దాన్నే ఇప్పుడు గూగుల్ డాక్టర్ నమ్ముతున్నాం ఎక్కువ అసలు డాక్టర్ కన్నా. నా దగ్గరికి వచ్చే చాలా మంది పేషెంట్స్ గూగుల్ మొత్తం రీసెర్చ్, గూగుల్ అన్ని క్వశ్చన్స్ రాసుకుని వచ్చి దాన్ని ఒక లైన్ బై లైన్ చదువుతూ ఉంటారు. సో నేను వాళ్ళని గూగుల్ని అడగండి, ఇప్పుడు కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంక ఏ డాక్టర్ ఏ పేషెంట్ అండ్ ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, ఓవర్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ చాలా హారం చేస్తుంది. అన్నెసరీగా స్ట్రెస్, లేనిపోయిందని భయపడటం. సో ఐ థింక్ వెయిట్ లాస్ చాలా కారణాలతో వస్తుంది కదా. వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ క్యాన్సర్ అని భయపెడతారు. ఇప్పుడు డైట్ చేస్తున్నారు, ఎవరన్నా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రైట్. సో వెయిట్ లాస్ కోసమే ప్రయాసపడేవాడు కూడా నాకు మరి క్యాన్సర్ అనుకుంటే ఎట్లా? డాక్టర్ యూఆర్ ఆల్సో సర్జన్ కదా, సో ఆపరేట్ చేసేటప్పుడు క్యాన్సర్ ఎట్లుంటుంది డాక్టర్? కాదు నేను ఆపరేషన్ చేసేటప్పుడు అసలు క్యాన్సర్ ముట్టుకోను. ఓకే, అర్థమైందా? క్యాన్సర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆంకాలజీ ఏంటంటే వీ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ ద ట్యూమర్. ఓకే, ట్యూమర్ని ముట్టుకుని ట్యూమర్లో నుంచి వెళ్ళేది ఉండదు. వి గో అవే ఫ్రమ్ ఇట్. దూరంగా పోవాలి, దూరంగా వెళ్ళి మొత్తం అంతా కూడా రాడికల్గా ఎక్సర్సైజ్ చేస్తాం. దానికి ఒక మార్జిన్ పెట్టుకుంటాం. ట్యూమర్ ఎక్కడ ఉందో దాన్ని దాటి ఒక 2 సెంటీమీటర్స్ దూరంగా పోతాం. సో దట్స్ హౌ వి అటాక్ అండ్ రిమూవ్ అనమాట. సో కనుక డైరెక్ట్గా ట్యూమర్ని టచ్ చేసి దాన్ని స్పిల్ చేసి దాన్ని ఎక్కెలికి మాట్లాడేది, దాన్ని డీల్ చేసేది ఉండదు. యాక్చువల్గా తీసేసిన తర్వాత టెస్టింగ్ పంపించినప్పుడు పెథాలజీ టెస్ట్ చేసినప్పుడు ట్యూమర్ ఎంత సైజ్ ఉంది, ఎక్కడ దాకా వెళ్ళింది, డెప్త్ ఎంత ఉంది, డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. కానీ మేము ఆపరేట్ చేసేటప్పుడు మేము ట్యూమర్ దూరంగా వెళ్ళి చేస్తాం. ట్యూమర్ లో నుండి పోయి ట్యూమర్ టచ్ చేసుకుంటూ చేసేది ఉండదు. బట్ ట్యూమర్ ఫీల్ అవుతాం బయట నుంచి, రైట్. ఇప్పుడు కొలంలో ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ని దానికి పై లేయర్ ఉంటుంది, కవరేజ్ ఉంటుంది, పైనుంచి ఎక్కడ ఉందో చూస్తాము, దానికి ఒక దూరంగా పోవాలి. దానికి డ్రైనేజ్ ఏరియా ఏముంది, దాని లింఫ్ నోడ్స్ ఏమున్నాయి, అవన్నీ కలిపి ఒక ఎన్ బ్లాక్గా తీస్తాం. అంతా కట్ చేసి తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం, నార్మలైజ్ చేస్తాం. అప్పుడు నార్మల్ టిష్యూ కూడా కట్ అయిపోతుంది. కొంత నార్మల్ టిష్యూ కూడా తీయవలసి వస్తుంది కదా. ఇప్పుడు మీకు పెద్ద పేగులో సీకమ్ అని ఉంటుంది, లేదా కోలాన్, రైట్ సైడ్ కోలాన్లో ఒక చోట క్యాన్సర్ పుండు ఉంది అనుకోండి, రైట్ హాఫ్ ఆఫ్ ద కోలాన్ మొత్తం తీస్తాం. ఎందుకంటే ట్యూమరు దానికి డ్రైనేజ్ ఏరియా ఏదైతే ఉందో లింఫ్ నోడ్స్ ఎక్కడైతే పాకే అవకాశం అదంతా కూడా తీసేస్తాం అన్నమాట. సో దట్ మళ్ళీ అది పిల్లగడ్డలో పెరగకూడదు, రేపొద్దున తల్లిగడ్డ పిల్లగడ్డ అంటుందని డివైడ్. సో స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, అక్కడ కనబడట్లేదు మనకి స్కాన్లో, చిన్న చిన్నవి ఉండి ఉండొచ్చు. కనుక అది ఎక్కడైతే డ్రైన్ చేస్తే అదంతటిని కూడా తీస్తాం. అంటే ఇట్స్ రాడికల్ అప్రోచ్ అనమాట.
సో ఇదే సర్జరీ ఎక్స్పీరియన్స్తో ఏదన్నా మీ ఛాలెంజింగ్ సర్జరీ ఏదన్నా ఉందా సర్జరీ ఎక్స్పీరియన్స్లో? అదే చాలా కష్టపడ్డా ఈ ట్యూమర్ తీయడానికి అన్నట్టు. అంటే చాలా ఉన్నాయి రోహిత్. బట్ ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే రీసెంట్గా ఒక డాక్టర్కి సర్జరీ చేస్తున్నా. రెక్టల్ క్యాన్సర్. అంటే రెక్టమ్ అంటే పెద్ద పేగు ఒక లోవర్ పార్ట్, మనకు మోషన్ వచ్చేదానికంటే కొంచెం పైన ఉంటుంది. ఓకే. ఇట్స్ లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ అనుకోండి. లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. అంతే, కరెక్ట్. మీరు బయాలజీ క్లాస్ డయాగ్రామ్ పైన లేబులింగ్ చేస్తారు. కరెక్ట్, అంతే. సో ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్కి ఏంటి యూజువల్గా ఏం చేస్తాం, ఇనిషియల్గా కొంచెం లోకల్గా అడ్వాన్స్గా ఉంటే ఫస్ట్ రేడియేషన్ కీమో ఇస్తాం. సో కీమో రేడియేషన్ అయిన తర్వాత సర్జరీకి వెళ్తాం. సో కీమో రేడియేషన్ అయిపోయింది, కానీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి ఏంటంటే రెక్టమ్ బాగా వాప్గా ఉంది, థిక్గా ఉంది. సో రోబోటిక్ సర్జరీ చేశా, ఆల్మోస్ట్ తీసేయాలి, అంతా రెడీ అయిపోయింది. అక్కడ తీయడానికి దానికి ఒక స్టేప్లర్ ఫైర్ చేస్తాం లోవర్ పార్ట్లో. ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ స్టేప్లర్ వేస్తాం. మనం ఎలాగైతే మామూలు రొటీన్ స్టేప్లర్స్ వస్తాం అట్లా ఇంటెస్టైనల్ స్టేప్లర్స్ వస్తాయి. సో ఆ స్టేప్లర్ వేస్తుంటే అది ఫైర్ అవ్వట్లేదు. ఎందుకంటే టిష్యూ థిక్ అయిపోయింది. నార్మల్గా ఉండేదానికన్నా 10 times థిక్ అయిపోయింది. ఎడిమా వాటర్ అంతా పట్టి బాగా పోస్ట్ రేడియేషన్ ఎఫెక్ట్ అంతా అయ్యాడు. ఎంత అంటే ఆల్మోస్ట్ మాకు 12 గంటలు పట్టింది ఆపరేషన్. ఎంతలో అయిపోతుండే? మామూలుగా 4-5 hours అంటే ఎక్కువ, అలాంటిది 12 hours అయింది. అయినా కూడా అవ్వట్లేదు, ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఏ స్టేప్లర్ అన్నీ మార్చాము, లాప్రోస్కోపిక్ స్టేప్లర్స్ ట్రై చేసాము. తర్వాత ఇంకా ఓపెన్ స్టేప్లర్స్ చిన్న ఇన్సిషన్ పెట్టి ఓపెన్ చేసి ఓపెన్ స్టేప్లర్స్ అయితే అయ్యన్నా పడతాయని చెప్పి ఏది పట్టడం లేదు. చివరికి అనిపించింది మనం గుడ్ ఓల్డ్ టెక్నిక్, స్టేప్లర్స్ ఏమి వద్దు, డైరెక్ట్గా కట్ చేసి చేత్తో కుట్లేయాలని. కానీ రోబోటిక్లో ఉండటం వల్ల ఏమైందంటే ఇంకా లాస్ట్కి అప్పుడు ఆ యొక్క కుట్లు వేయడం కూడా రోబోటిక్ ద్వారా చేయడం, కట్ మాత్రం ఓపెన్గా చేసాము, చేసేసి కుట్లు వేయడం మాత్రం రోబోటిక్తో చేస్తాం. సో దానివల్ల ఏమైందంటే ఇట్ టుక్ మోర్ టైమ్ దాన్ అన్యూజువల్. కానీ ఇప్పుడు పేషెంట్కి ఏంటి, ఇప్పుడు అక్కడ అలా లోపల కుట్లే జాయిన్ చేయకపోతే పర్మనెంట్ బ్యాగ్ బయట పెట్టాల్సి వస్తుంది. మొత్తం కింద ఏనల కిందలు రెక్టమ్ తీసేసామనుకోండి, బ్యాగ్ పర్మనెంట్ ఉండాలి. సో ఆ పార్ట్లో మనం కరెక్ట్గా మరి ఎంత థిక్ ఉన్నా ఎంత ఇబ్బంది అయినా కూడా ఆ యొక్క ఏనల్ కెనాల్ స్పింక్టర్ అనేది కాపాడాలి. సో స్టూల్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, లేకపోతే పర్మనెంట్ బ్యాగ్ పెట్టాల్సి వస్తుంది. బ్యాగ్ అంటే మనం ఆపరేషన్ టైంలో యూరిన్ అది పెడతాం, అది కాదు, కొలాస్టమీ అంటాం. మోషన్ బయటకు వచ్చేది కడుపు పై నుంచి పేగు బయట పెడతాం. అలాంటి సో అది కొంతమందికి టెంపరీగా పెడతాం హీల్ అయ్యేదాకా. ఇది ఇలాంటిది క్రిటికల్ ఏరియాలో అది మిస్ఫైర్ అయింది అనుకోండి, పర్మనెంట్గా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది చాలా ఇంపాక్ట్ కదా ఫర్ ద పేషెంట్, ఎస్పెషల్లీ పేషెంట్ కూడా డాక్టరే. అంటే ఆ టైంలో టెన్షన్ అవుదా డాక్టర్, 4 గంటలది పోతుంది? ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ అంటే ఇప్పుడు ఇది ఒక కాలింగ్, ఇది ఒక పిలుపు. ఇప్పుడు ఇది ఎంత కష్టమైన పని చేస్తే బయటకు వచ్చాక అప్పుడు ఇంకా అంత ఫ్రెష్గా ఉంటాం. ఎందుకంటే హై అడ్రినల్ డ్రైవ్, ఒక లైఫ్తో మనం అక్కడ ఒక క్యాన్సర్తో పోరాడుతున్నాం అక్కడ. సో అక్కడ ఏదో అయిపోగానే ఇంకా అయిపోయిందిలే, ఇంకా నేను వచ్చి పడుకోవడం అట్లా ఉండదు. చాలాసార్లు ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటాం. అంటే ఆ మైండ్ అట్లా ఫైన్ ట్యూన్ అయిపోతుంది అనమాట. సో ఏది వచ్చినా కూడా ఇంకొక ఆల్టర్నేట్ డెసిషన్ తీసుకునేలాగా అంటే టైమ్లీ డిసిషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక రోజు ఏదో ఒక ఎమ్మెల్యే గారి సిస్టర్కి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక రిట్రాక్టర్ అని ఉంటుంది, ఇట్లా లాగి పట్టుకుంటాం. ఒక వెయిన్ మీద పట్టుకున్న ఆవిడ కొంచెం గట్టిగా లాగటం వల్ల ఆ వెయిన్ రప్చర్ అయిపోయింది. వితిన్ సెకండ్స్ మొత్తం ఫీల్డ్ అంతా 1 లీటర్ బ్లడ్ ఉంది. ఓకే, ఒక పక్కన విఐపి సిండ్రోము, రైట్. సో ఇప్పుడు ఆ టైంలో అంతా క్లీన్ చేసుకుని వాటర్ సక్షన్ మెషిన్ ఉంటుంది, వాటర్ అంతా వేసి క్లీన్ చేసుకున్న తర్వాత నొక్కి పెట్టుకోవాలి, ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి కదా, అంత ఫాస్ట్గా వస్తుంది. సో తీయగానే మళ్ళీ బ్లీడ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా, ఆ టైంలో దాన్ని క్లోజ్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్తో పట్టుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ వెయిన్ చాలా థిన్ ఉంటుంది. ఎక్కువ ఏదైనా పట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ టేర్ అయిపోద్ది. సో అలాంటి అప్పుడు ఏం చేయాలి, ప్రెషరు, ప్రేయరు, తర్వాత మనం మైండ్ అంటే యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కూల్, వెయిట్ నొక్కి పెట్టి ఒక 2 నిమిషాలు టేక్ డీప్ బ్రెత్. తర్వాత ఒక్క సూచర్ తీసుకున్నా, ఫైన్ సూచర్, థిన్గా ఉండదు. ఇక్కడ సూచర్ థిక్ ఉందనుకోండి అదే టేర్ అయిపోద్ది నీడిల్తో పోక్ చేస్తే. సో ఒక్క బయట తీసుకుని ఫిగర్ ఆఫ్ 8 సూచర్ అంటాం అనమాట, దాన్ని ఉల్టా తిప్పేస్తే 8 లాగా వేస్తాం అనమాట. అది వేయగానే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లేదు. అంటే అప్పుడు ఏంటంటే టైమ్లీ విజ్డమ్ అనేది ఇంపార్టెంట్. ఆ సమయస్ఫూర్తి కరెక్ట్గా ఆ టైంకి ఎక్కడ బయట తీయాలనేటువంటి స్కిల్ ఇంపార్టెంట్. అంటే ఇట్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్ దాన్ సైన్స్ అంటాం ఒక రకంగా చెప్పాలంటే. సో దట్స్ ఇలాంటి చాలా మూమెంట్స్ మరి లాస్ట్ 20 yearsలో నేను చూశాను. కానీ చాలా ఫుల్ఫిల్లింగ్, అంటే తృప్తి ఇస్తుంది.
సో ఇదే మీరు అన్నారు కదా ఇందాక విఐపి సిండ్రోమ్ అని అటాచ్మెంట్ అని ఎప్పుడైతే పేషెంట్తో శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక సీన్ ఉంటుంది డాక్టర్ ఏంటంటే పరేష్ రావల్ తను చెప్తుంటాడు పేషెంట్తో ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెంచుకుంటామో తన కూతురిని పైన ఆపరేట్ చేయాలనిపిస్తే ఒక రకంగా చేయి వణుకుతుంది, కూతురు కాకుండా ఇంకెవరిపైన ఆపరేట్ చేస్తే చేయి వణుకదు బికాస్ అటాచ్మెంట్ అండ్ ఫీలింగ్ ఉంది వాళ్ళపైన అని. సో అట్లా ఉంటుందా లిటరలీ టేబుల్ పైన అటాచ్మెంట్ ఉంటే కొంచెం ఏమన్నా? ఐ థింక్ ఇది ఒక రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్. అంటే ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనేది కరెక్టే. చాలాసార్లు ఏం చేస్తామంటే డైరెక్ట్ బ్లడ్ రిలేటివ్స్కి కొన్నిసార్లు సర్జరీస్ ఆపరేట్ చేయరు, వేరే వాళ్ళతో చేపిస్తారు. ఇప్పుడు స్పౌస్ వైఫ్ కానీ కొంతమందికి వాళ్ళు చేయరు. అంటే ఇది వాళ్ళ యొక్క టెంపరమెంట్, వారి యొక్క ఎమోషనల్ కోషన్ బట్టి కూడా ఉంటుంది. సో నేను ఒకటే అంటారు, సర్జరీకి వెళ్ళే ముందు టెన్షన్ ఉంటుంది నాకు, సర్జరీకి వెళ్ళాక టెన్షన్ పడను. ఎందుకంటే వెళ్ళాక ముందు హెల్దీ టెన్షన్ ఉంటుంది, దీన్ని ఎలా చేయాలి, ఏంటి ఆప్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ పాకింది, ఇమేజెస్ ఏమి చూసుకుని మైండ్లో ఆల్రెడీ ఒక రిహార్సల్ చేసి ఉండాలి, ఏం చేయబోతున్నాం. ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది అన్నట్టు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. దట్స్ హెల్దీ. అంతే, ఒకసారి స్టార్ట్ చేశాక మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే బాగా చేస్తారు. సో అట్లనే ఒకసారి లోపలికి వెళ్ళాక నో లుకింగ్ బ్యాక్, వెనక్కి తిరిగేది ఏం లేదు. సో దాన్ని మనం తీసి బయట రావాల్సిందే. అటాచ్మెంట్ ఉన్నా ఏమున్నా అంతవరకు అంటే కొంతమందిలో ఉంటుంది, బట్ నాకైతే అలాంటి ఎమోషన్స్తో నేను స్ట్రెస్ అయ్యి నేను సర్జరీ చేసేటప్పుడు ట్రెమర్స్ వచ్చి నేను వీక్ ఫీల్ అయ్యి సరిగ్గా చేయలేకపోతాం అనేది నాకు ఉండదు. సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు అనేది నేను మర్చిపోతాను. అక్కడ మనకు కనబడేది ఓన్లీ ఆ యొక్క ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని అడ్రస్ చేయడం, అంతవరకే మనది. ఇవన్నీ బిఫోర్ దట్ ఉంటుంది. వన్స్ యూ ఎంటర్ నో, అంటే ఆ కంపార్ట్మెంట్ అందరూ చేయలేకపోవచ్చు. నాట్ యాజ్ సింపుల్, నేను చెప్పాను సింపుల్ ఉండకపోవచ్చు. అంటే ఎమోషనల్ క్వశ్చన్ అందరికీ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎస్, కొంతమందికి అందుకే యాక్చువల్గా చెప్పాలంటే బ్లడ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ డాక్టర్స్ కూడా ఒకసారి థియేటర్లో వాళ్ళు ఉండొద్దని చెప్తాం. కొంతమంది ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నా కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వేరే పేషెంట్ ఉంటే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఓన్ రిలేటివ్ ఉన్నప్పుడు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. చిన్న ఇప్పుడు క్యాన్లా పెడితే పెయిన్ వస్తే మిగతా పేషెంట్కి ఎంత పెద్ద క్యాన్లా పెట్టి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఏమి అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు రాగానే వీళ్ళు ఎక్కడో ఎక్కువ ఫీల్ అవుతాడు రెస్పాండ్. సో ఇట్స్ న్యాచురల్ హ్యూమన్ ఫినామినా అనుకుంటాను నేను. అండ్ ఈ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాము. సో ఈ స్టేజెస్ గురించి ముందు మాట్లాడుకున్నాము డాక్టర్, క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2 అని. ఎవరికైనా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఏమైనా టెస్ట్స్ ఉంటాయా ర్యాండమ్గా ఒక పర్సన్కి? దాన్ని స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే నేను నార్మల్గా ఉన్నాను కానీ నాకేమైనా క్యాన్సర్ ఉందా అని తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ చేయొచ్చు. స్క్రీనింగ్ అంటే హెల్తీ పీపుల్కి చేసేది స్క్రీనింగ్. జబ్బు ఆల్రెడీ ఒక లంప్ ఉంది, వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే అది డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సో స్క్రీనింగ్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి చేసేది స్క్రీనింగ్. ఓకే, సో హెల్తీగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి ఇప్పుడు 30 years అండ్ అబవ్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్కి ఒక ప్యాప్స్మియర్ అని టెస్టింగ్ ఉంది, లేకపోతే హ్యూమన్ ప్యాపిలో వైరస్ టెస్టింగ్ అని ఒకటి ఉంది. ఇవి చేసుకోవడం ద్వారా జబ్బు ఆల్రెడీ ప్రారంభం అయిందా లేదా అని ముందుగానే తెలిసిపోతుంది. ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల విండో ఉంటుంది వీటిల్లో. ఇది త్వరగా ఏదో రేపో మాపో సడన్గా వచ్చేటువంటి జబ్బు కాదు సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ అక్కడ లోపలికి సెల్స్లోనే ఉండి అక్కడే ఉండి చాలా రోజులు అది అక్కడ డివైడ్ అవుతూ అది క్యాన్సర్కి దారి తీయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది దానికి. సో అలాంటిది మనం ముందే స్క్రీన్ చేసామనుకోండి, ప్రీ క్యాన్సరస్గా ఉన్నప్పుడు అయితే అర్లీ క్యాన్సర్గా ఉన్నప్పుడు క్యూర్ అవుతుంది. సో స్క్రీనింగ్ అట్లా ఏజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా మ్యామోగ్రఫీ అని అంటారు, రొమ్ము ఎక్స్రే. దాని ద్వారా బ్రెస్ట్లో చిన్న కన్నతి 0.5 centimeter 1 centimeter చేతికి తగలదు, అది ఉంటే తెలిసిపోతుంది. సో ఏ ఆర్గన్ బట్టి ఆ ఆర్గన్ టెస్ట్ ఉంటుంది. బాడీ అంతటికి స్క్రీనింగ్ అనేది లేదు, అన్ని క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ చేయలేము. సో కామన్గా ఉండే క్యాన్సర్స్కే చేస్తాం. సో అందుకే కొందరు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటారు కానీ వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ తెలియదు కదా. కరెక్ట్. కొన్ని రోజులు పోతే జెనెటిక్ టెస్టింగ్ కూడా రావచ్చు. యూఎస్లో చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఒక బ్లడ్ శాంపుల్ ద్వారా మల్టీ క్యాన్సర్ డిటెక్షన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. సో బ్లడ్లోనే అన్ని రకాలుగా కూడా తెలుసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు చాలా రీసెర్చ్ అవుతుంది. కొన్ని ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్? అంటే నేను మన వ్యూవర్స్కి నా మనం ఏంటంటే, క్యాన్సర్ అనేది భయపడేటువంటి జబ్బు కాదు, భయం తీసేద్దాం. ఇప్పుడు నిజంగానే ఒక అవుట్కమ్స్ బ్యాడ్ అడ్వాన్స్డ్ వచ్చిందంటే మనం ఎవరు మార్చలేము. కానీ లేని దాన్ని కూడా ఎక్కువ ఉందని ఊహించుకొని భయపడే ఉన్నదాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా భయపడటం అనేటువంటిది వర్త్లెస్. హోప్ అనేది రియల్.
అంటే క్యాన్సర్ మనం జయించవచ్చు మెజారిటీ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేనేమంటా నేను ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నయమైపోయింది, ఎవరికి తిరగబడలేదు, రాదు నేను చెప్పట్లేదు. ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఐ టెల్ దట్. ఓకే, కానీ నేనేమంటానంటే ఎర్లీ స్టేజ్ యూ కెన్ డెఫినెట్లీ క్యూర్. ముందస్తులో క్యాన్సర్ కనుకుంటే పూర్తిగా నివారించవచ్చు. మన లైఫ్ స్టైల్స్ చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, డయట్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో మన యొక్క లైఫ్ స్టైల్ చాయిసెస్, హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ ఉన్నాయి అందుబాటులో. 2 క్యాన్సర్లకి, లివర్ క్యాన్సర్కి హెచ్బివి వ్యాక్సిన్, సర్వికల్ క్యాన్సర్కి హెపటైటిస్ ది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్ ద్వారా 2 క్యాన్సర్లు నివారించవచ్చు. అవి ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మనం చేసుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ మనం చేసుకోవచ్చు, రైట్? అంత మాత్రమే కాదు, స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? మీ ఏజ్ని బట్టి మీరు డాక్టర్ని అడగండి, ఏ టెస్టులు చేయించుకుంటే మీకు మంచిది. చిన్నవాళ్ళు, యంగ్స్టర్స్ లెస్ దాన్ 30 years వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ ఇలా అవసరం లేదు, అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంటే తప్ప. మళ్ళీ అగైన్ ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, రియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ త్రూ దిస్, రైట్? సో కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీనింగ్ ఇఫ్ యూఆర్ అబౌవ్ 30 years. కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ 30 తర్వాత, 40 తర్వాత కొన్నిటికి, 50 తర్వాత కొన్నిటికి, అట్లా కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ మనం చేసుకుంటే ఖచ్చితంగా నిజంగానే ముందంటే ముందుగా కనుక్కోవచ్చు. సో వీ కెన్ ఓవర్కమ్ దిస్ డిసీజ్. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ.